మార్కెట్కి వెళ్ళాను కదా, మార్కెట్కి వెళ్ళి చిక్కుడుకాయలు, టమాటాలు, ఎర్రగడ్డలు అన్నీ మళ్ళీ చూపిస్తాను. కందిపప్పు తీసినాను, 1/4 కిలో. మామూలు కందిపప్పు తెచ్చినాను. ఇది పక్షులకి వేస్తే మంచిది కదా, ఈ కందిపప్పు తెచ్చాను. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి తెచ్చినవి ఇవి. ఎర్ర కందిపప్పు లోపల పెట్టాను. ఇవి తెచ్చింది. ఇంకా మిల్క్ షేక్కి రెడీ. మిల్క్ షేక్ కోసము దానిమ్మ గింజలు, యాపిల్ సగం మెదిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను నేను. దానిమ్మ గింజలు, యాపిల్ కలిపేసినాను. ఇంకా పాలు చల్లారలేదు అనేసి వెయిట్ చేస్తున్నాను. ఇదండి చిక్కటి పాలు కాంచి చల్లారబెట్టి, ఇదండి ఒక పండు వేస్తే ఇంత బాగా మిల్క్ షేక్ ఎంత చిక్కగా పాలలో ఎంత బాగా వచ్చింది. ఇది స్ట్రెంగ్త్ ఫుడ్ కదా, అందుకని మిల్క్ షేక్ చేసుకున్నాండి. తాగితే ఇంకా అన్నం కూడా అవసరం లేదు. నైట్ కూర్చొని మిల్క్ షేక్ తాగుతా ఉన్నాను. మిల్క్ షేక్